నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి దైవారాధన చేయాలి, ఎటువంటి నియమాలు పాటించాలనే విషయాల గురించి తెలుసుకుందాం. స్టూడియోలో మనతో పాటు ఉన్నారు పంచాంగకర్త, ఆస్థాన సిద్ధాంతి శ్రీ బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. ముందుగా వారసుల దోషం విషయం గురించి మనం గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, వారసుల దోషం విషయం అంటూ ఉంటారు కదా, అసలు దాని గురించి ఏంటి తెలియజేస్తారా? తప్పనిసరిగా. యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సధిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం వారు కానివ్వండి, ఆంధ్ర ప్రాంతం వారు కానివ్వండి, ఈ రోజు కూడా మీరు అడిగింది చాలా ముఖ్యమైనటువంటి విషయమే. ఇది ఇప్పటికీ ఇంకా చాలామంది ఆచరిస్తూనే ఉన్నారు ఈ వారసుల దోషాలు, వీటికి సంబంధించిన విషయాలు. ఇవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దిక్కునకి పనులకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆయా దిక్కున వెళ్ళవచ్చా వెళ్ళకూడదా, అంటే వెళితే కార్యం సఫలీకృతం అవుతుందా లేదా అనేటువంటి దానికోసం దాన్ని అనుసరించుతూ వెళ్తారు. దానికి విరుద్ధంగా వెళితే చెడు ఫలితాలు పొందినవారు ఉన్నారు గతంలో. అందువల్ల దాన్ని పెద్దలు చెప్పినటువంటిది అనుసరిస్తూ ఈ రోజుకు కూడా ఆచరిస్తూ ఉన్నారు అందరూ కూడా. ముఖ్యంగా మనకి తూర్పు దిక్కున వెళ్ళాలి అనుకుంటే, ఒక గ్రామంలో నుంచి పట్టణంలో నుంచి కానీ బయలుదేరి ఒక పని నిమిత్తమై, పని అంటే జనరల్గా చేసుకొని రోజువారీ చేసేటటువంటి పనులు తప్ప, విశేషంగా ఒక కొత్త స్థలాన్ని కొనబోతున్నాను, ఒక ఇంటిని ఈ దిక్కులో కొనబోతున్నాను, ఏదైనా ఒక ముఖ్యమైన పని ముఖ్యమైనటువంటిది, అటువంటి వాటికి మాత్రం ఈ వారసులు ఎక్కువగా తీసుకుంటారు. కొత్తగా ఇంటికి కాపురానికి కోడలను తీసుకురావాలన్నా వెళ్ళటానికి కానీ ఇటువంటివి చాలా అన్ని విషయాలు కూడా. ముఖ్యంగా తూర్పు గనక చూసుకున్నట్లయితే వాటికి కొన్ని చెప్పబడ్డాయి మనకి. పాడ్యమి తిథి, నవమి తిథి ఇవి పనికిరావు తూర్పు వైపుకి వెళ్ళేటప్పుడు మాత్రం. పాడ్యమి, నవమి. అట్లానే సోమవారం, శనివారము పనికిరాదు. అలానే నక్షత్రాల్లో జ్యేష్ఠ నక్షత్రం, ధనిష్ఠ నక్షత్రాలు ఉండకూడదు. బయలుదేరేటానికి తులాలగ్నం కానీ కుంభలగ్నం కానీ ఆ సమయంలో బయలుదేరటం మంచిది కాదు అని చెప్పబడింది తూర్పు దిక్కును కనుక వెళ్ళదలుచుకున్నప్పుడు. అలానే ఈశాన్యానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు అష్టమి రోజు కానీ అమావాస్య తిథుల యందు కానీ లేదా బుధవారం కానివ్వండి, అట్లానే మిథున లగ్నం కానీ ఇటువంటివి మంచిది కాదు అని చెప్పబడుతూ ఉన్నది. ఉత్తరానికి వెళ్ళేటప్పుడు మాత్రం విధియ, అలానే దశమి తిథులు మంగళవారం, బుధవారములు, అట్లానే పుబ్బ, హస్త నక్షత్రాలు, వృషభ కన్యా లగ్నాలు సమయంలో ఆ వైపుకు ప్రయాణం చేయటం పనికిరాదు అని చెప్పబడుతూ ఉంది శాస్త్ర ప్రకారంగా. అట్లానే వాయవ్యానికి వెళ్ళేటప్పుడు సప్తమి తిథి, పూర్ణిమ తిథి యందు కానీ, ఆది మంగళవారాల యందు కానీ, మేష లగ్నముల యందు కానీ పనికిరాదు అని చెప్పబడుతూ ఉన్నది. అట్లానే పడమరకు వెళ్ళేటప్పుడు షష్ఠి తిథి, చతుర్దశి తిథులు యందు కానీ, లేదా ఆది శుక్రవారములు రోహిణీ నక్షత్రం నందు కానివ్వండి, పుష్యమి నక్షత్రం కానివ్వండి, సింహరాశి లగ్నం నందు కానీ, ధనస్సు లగ్నం నందు కానీ ప్రయాణం కూడదు. అలానే నైరుతి దిక్కులోకి ప్రయాణం చేయనప్పుడు చవితి కానివ్వండి, తిథి ద్వాదశి తిథి కానివ్వండి, సోమవారము లేదా శుక్రవారము కానీ, అలానే శ్రవణ నక్షత్రము కానీ వృశ్చిక మీన లగ్నముల యందు ప్రయాణము
చేయరాదు. అలానే ఆగ్నేయానికి వెళ్ళే ముందు తదియ ఏకాదశి తిథులు ఎందుకు కానివ్వండి, గురు శనివారములు ఎందుకు కానివ్వండి, మకర లగ్నంలో ఎందుకు కానీ ప్రయాణి చేయటం మంచిది కాదు. ఇవి తప్ప మిగిలినటువంటి తిథులు నక్షత్రాల యందు ఆయా దిక్కుల్లో ప్రయాణం చేసినట్లయితే మంచి సత్ఫలితాలు పొందవచ్చు అని చెప్పబడుతూ ఉన్నది. అయితే వీటిలో ఇంకొకటి కూడా ఉన్నది. తప్పనిసరిగా నేను తూర్పే ప్రయాణం చేయాలి. ఉదాహరణకి ఈరోజు సోమవారం, రేపు సోమవారం అనుకుందాం. నేను తూర్పు వైపు తప్పనిసరిగా కొత్తగా ఉద్యోగంలోకి జాయిన్ అవ్వటం, లేకపోతే ఇంకోటి ఏదో తప్పనిసరిగా రేపు తప్పితే ఇంక అవకాశం లేదు, లాస్ట్ డేట్ అనుకుందాం, చేయవలసి వచ్చింది. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మరి వారసుల దోషం ఉంది కదా, వెళితే పని అవ్వదు, వెళ్ళకపోయినా మురిగిపోతుంది. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏం చెప్పబడిందంటే శాస్త్రంలో, తెల్లవారుజామున అంటే సూర్యుడు ఉదయించక ముందే కనుక తెల్లవారుజామున వేకువజామునే లేచి కనుక ప్రయాణం చేసినట్లయితే ఈ దోషాలు ఏవి ఉండవు అని కూడా చెప్పబడుతూ ఉన్నది. అందుకని వెనక తప్పనిసరి చేయకూడని తిథులు వారంలో వచ్చినప్పుడు రోజున వేకువజామునలో కనుక లేచి వెళ్ళినట్లయితే కార్యం జయంతో వస్తామని చెప్పి చెప్పబడుతూ ఉన్నది. అంటే అప్పుడు ఆ టైంలో లేచాక ఆ తర్వాత మనం ఎలా వెళ్ళినా కూడా ఓకేనా? సూర్యుడు ఉదయించిన తర్వాతనే మాత్రమే ఈ నియమాలు, ఈ తిథులు ఇవి పనికిరావు. వేకువజామున లేచి వెళ్ళేటట్టయితే అక్కర్లేదు. ఓకే. ఇవి పాటించినట్లయితే ఒక్కొక్క దిక్కు కలుసుబాటు. కొంతమంది గ్రామారవణం అని నెక్స్ట్ దాంట్లో ఎపిసోడ్లో చెప్పుకుందాం మనం. అసలు గ్రామారవణం అంటే ఏంటి అవంతా కూడా. మనము ఒక గ్రామం, ఈ గ్రామంలో జీవనాధారం లేదు కాబట్టి, కొద్దిగా ఆధారం లేదు కాబట్టి, ఇంకొక గ్రామంలో కొద్దిగా ఆదాయము లాభాలు ఉన్నాయి, లేదా ఒక ఉద్యోగం ఉంది, అక్కడే సెటిల్ అవుదాం, అక్కడే నివాసం ఏర్పరచుకుందామని వలసపోతూ ఉంటారు కొంతమంది. వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ ఏదో కొద్ది గొప్ప జరుగుతున్నది పోగొట్టుకొని వెళ్తున్నాం అక్కడికి. అలాంటప్పుడు అక్కడ ఆ జరుగుబాటు ఉండాలి శాశ్వతంగా. లేదనుకో మళ్ళీ తిరిగి వెనక్కి రావటం అనేది కరెక్ట్ కాదు కదా. అందుకు అచ్చుబాటు ఉందా లేదా, పనికి వస్తుందా లేదా, తిరిగి ఇక్కడ ఉన్నది పోగొట్టుకొని వెళ్తే అక్కడ నిలదొక్కుకొని ఆ ప్రాంతంలో నిలబడగలమా లేదా, ఆ దిక్కు మనకు అనుకూలమా లేదా అనేటటువంటివి తెలుసుకోవాలి. అది తదుపరి వారంలో తెలుసుకుందాం. అందుకే ఆ దిక్కుకు వెళ్ళినప్పుడు ఇవి తాత్కాలిక పనులు. ఇప్పుడు ఇవన్నీ కూడా శాశ్వత నివాసం అన్నదానికి వేరే ఇంకా ఉన్నది. అది మనం తదుపరి ఎపిసోడ్లో చెప్పుకుందాం విశేషం. గురుగారు, అయితే ప్రయాణం చేసే విషయంలో కూడా చాలామంది నక్షత్రాలు చూసుకుంటూ ఉంటారు కదా, అది తప్పనిసరిగా చూసుకోవాలా ఏంటి? మనకి పంచాంగం అంటేనే 5 అంగాలు అని చెప్పబడ్డాయి. వారాద ఆయుష్ వర్ధయేతని, అంటే ఆయుష్ విషయంలో, ఆరోగ్య విషయంలో, ఇటువంటి విషయాలకు సంబంధించి వారాన్ని ముఖ్యంగా చూసుకోమన్నాడు. పాపహరణకు నిమిత్తమైతే నక్షత్రాన్ని చూసుకొని బయలుదేరమన్నాడు. కార్యసిద్ధి అంటే ఒక కార్యం, తలపెట్టిన కార్యం ఒక కోర్టు కేసులో గెలవాలి, వెళ్ళాలి అనుకున్నప్పుడు కరణాన్ని చూసుకొని ముఖ్యంగా బయలుదేరి వెళ్ళమన్నాడు. కాబట్టి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ప్రాధాన్యతనివ్వబడుతూ ఉన్నాయి. అన్నీ బాగున్న రోజు మరీ మంచిది, అలా ఒక్కోసారి కుదరకపోవచ్చు. గురుగారు, ఇంకొక విషయం, ఒకే నక్షత్రం భార్యాభర్తలకి ఉంటే కనుక అది శుభప్రదమా, అలా ఉండొచ్చా? ఇంకొక సందేహం ఇది. ఏక నక్షత్రం అనేటటువంటిది విరోధం అని చెప్పబడుతుంది. ఎందుకంటే అవి నాడి ఒకటి అవుతాయి కాబట్టి. అట్లా నాడి ఒకటి కాని వాటికి మాత్రమే వాటి వల్ల మీకు ఉపయోగం ఉంటుంది. అటు ఏక నక్షత్రం పనికిరాదు, దానివల్ల విరోధం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఒకే నక్షత్రం కనుక వాళ్ళకి ఉంటే ఇద్దరికి వివాహం చేసుకున్నట్లయితే ఒకే నక్షత్రం వివాహం అయితే, పాదభేదం ఉన్నట్లయితే చేసుకోవచ్చు. ఉదాహరణకి రోహిణి నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, మకా నక్షత్రం, హస్త నక్షత్రం, విశాఖ నక్షత్రం, శ్రవణ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం. ఈ నక్షత్రాలు గనక స్త్రీ పురుషులకి ఇద్దరికీ కూడా ఒకే నక్షత్రము అయినా సరే వివాహము చేయవచ్చును. అంటే కొన్ని నక్షత్రాలకే ఇవి చెప్పబడ్డాయి మనకి. ఈ నక్షత్ర వాళ్ళ వరకైతే మాత్రం ఒకే నక్షత్రం అయినా కూడా చేయవచ్చు. అట్లానే అశ్విని నక్షత్రం, కృత్తికా నక్షత్రం, మృగశిర నక్షత్రం, పునరోసు నక్షత్రం,
పుష్యమి నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, చిత్తా నక్షత్రం, అనురాధ నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, అలానే ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రములను కనుక స్త్రీ పురుషులకు ఇరువురికి ఒకటే అయి ఉన్న వివాహం చేసినట్లయితే మధ్యమ ఫలితాలు పొందవచ్చు, సంపూర్ణ ఫలితాలు రావు కానీ మధ్యమంగా. అట్లానే భరణి నక్షత్రం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవలసినటువంటిది, ఆశ్లేష నక్షత్రం ఒకటి, స్వాతి నక్షత్రం ఒకటి, జ్యేష్ఠ నక్షత్రం ఒకటి, మూలా నక్షత్రం ఒకటి, ధనిష్ట నక్షత్రం ఒకటి, శతభిష నక్షత్రం ఒకటి, పూర్వభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రాల్లో కనుక ఇరువురిది గనక ఒకటి అయినట్లయితే వివాహము పనికి రాదు, చేయరాదు అని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తలు అవసరం. దాన్ని బట్టి అనుసరించడం మంచిది. అనుభవపూర్వకంగా చెబుతున్నాను, ఇది యథార్థమేనని. ఋషులు ఊరక అంత తేలిగ్గా చెప్పరు, మనకెంతో చక్కగా అటువంటివి నేను ఎంతోమందిని చూసుంటాను. ఈ భరణి నక్షత్రంలో ఇద్దరిదైనప్పుడు, ఆశ్లేష ఇద్దరిదైనప్పుడు ఇబ్బంది పడి బాధపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజుకి బాధపడుతున్న వారు ఉన్నారు, నష్టపోయిన వారు పూర్తిగా ఉన్నారు. కాబట్టి దాన్ని అనుసరించి వెళ్ళటం అనేది ఉత్తమం. అనుభవపూర్వకంగా చెప్తున్నారు. గురుగారు, ఇక రాశుల గురించి మనం ఈ వారం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మేష రాశికి ఈ వారం ఎలా ఉండబోతుంది? మేషరాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం కొంచెం అనుకూలమైనటువంటి వాతావరణం గత వారం కంటే కొంచెం ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా మైగ్రేషన్ అంటే తలనొప్పి తరచూ రావటం, అట్లానే నొప్పులు, అది బోన్స్కు సంబంధించింది కానీ నరమ్స్కు సంబంధించినటువంటి ఇబ్బందులు, కొంత స్వల్ప ఇబ్బందులు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలోనే వీరు ఎక్కువగా జాగ్రత్తలు వహించడం అనేది ఉత్తమం. ముఖ్యంగా మిగిలిన విషయాల్లో అనుకూలంగానే ఉన్నది. చేసేటటువంటి పనుల్లో కొంత జాప్యం జరుగుతుంది. కోపం తగ్గించుకొని మీ నోటు దురుసుతనం వల్ల వచ్చే లాభాన్ని, నెరవేరబోయేటటువంటి కార్యాన్ని కూడా నెరవేరకుండా నోటు దురుసుతనం వల్ల చెడగొట్టుకుంటారు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని ఉండటం అనేది ఈ రాశి వారికి మంచిది. ఇదే గత 2 వారాల్లో అయితే మేషరాశికి బాగానే ఉంది. ఈ వారం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. గురుగారు, తదుపరి వృషభ రాశి ఎలా ఉండబోతోంది? వృషభ రాశి వారు, ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. కొత్తగా నూతన స్థలాలు, గృహాలు కానీ పర్చేజ్ చేస్తారు, అనుకూలిస్తాయి. సమయానికి ధనం అందుతుంది. అనుకున్న మాట ప్రకారం మాటకు నిలబడతారు, కట్టుబడి ఉంటారు. మీ మాటే మీ వృద్ధి, మీ పంతం నెరవేరుతుంది. మీ ఆశయం ఏదైతే ఉన్నదో అవి తప్పనిసరిగా తూచా తప్పకుండా మీకు నెరవేరే అవకాశాలనే మొత్తం మీద ఈ రాశి వారికి కూడా ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం అని చెప్పవచ్చు. అలాగే ఈ వారం మిథున రాశి ఎలా ఉంటుంది? మిథున రాశి వారు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కూడా కొంచెం ఆరోగ్యపరమైనటువంటి స్వల్ప ఇబ్బందులు, అజీర్తి, జీర్ణ వ్యవస్థకు సంబంధించి, కాలేయానికి సంబంధించినటువంటి కొద్దిపాటి స్వల్ప సమస్యలు ఉండే ఔషధ సేవ తప్పదు, జాగ్రత్తలు అవసరం. మృష్టాన్న భోజనం, ఆహార నియమాలు, అలవాట్లని మార్చుకోవాలి. స్పైసీ ఫుడ్ వీరికి పనికిరాదు, దానివల్ల కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సుఖాన్ని కోరుకుంటారు, బద్ధకము, పనులు ఏ పని చేయాలన్నా కూడా బద్ధకిస్తారు, చురుకుతనం తగ్గుతుంది. కాబట్టి బద్ధకాన్ని వదలాలి. కాలాన్ని అనుసరించి సమయపాలనని పాటిస్తూ కార్యాలు గనక పనులు గనక చేసుకున్నట్లయితే సత్ఫలితాలు పొందవచ్చు. గురుగారు, తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది? కర్కాటక రాశి, ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. గతంలో ఉన్నటువంటి భ్రమ, భ్రాంతి, మాయ ఏదైతే ఉందో అందులోంచి బయటకు వచ్చేస్తారు. అదేవిధంగా ఈ వారంలో నూతన కార్యాలు చేపట్టేటటువంటి సూచనలు గోచరిస్తుంది. పుత్ర సంతానం మూలకంగా మంచి ఫలితాలు పొందుతారు. వాళ్ళ పూర్వకంగా కొద్దిగా మంచిని వింటారు, ఆనందిస్తారు. కుటుంబంలో సుఖశాంతులతో చక్కగా విందు వినోదాల్లో పాల్గొంటారు. అలానే
బంధుమిత్రులతో కాలక్షేపం చేసినటువంటి పరిస్థితులు కూడా నెలకొనబోతున్నాయి. వ్యాపార లావాదేవీల్లో అనుకూలతలు ఏర్పడతాయి. తర్వాత కొత్త వ్యాపార విషయాల్లోకి ప్రవేశాన్ని పొందే సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. గురుగారు, ఈ వారం సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది? సింహరాశి వారికి కూడా ఈ వారం అనుకూలమైనటువంటిది. కీర్తి, ధనాదాయం ఉంటుంది. అదేవిధంగా మాటకు విలువ పెరుగుతుంది. గతంలో కంటే కూడా ఈ వారం కొంచెం మెరుగ్గా కనబడే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలానే దైవ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. పెద్దల్ని కలుస్తారు. దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆదాయం మాత్రం గత వారం కంటే ఈ వారం కొంత ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి కూడా, సింహరాశి వారికి గతం కంటే ఈ వారం కొంత అనుకూలంగా ఉన్నది. కంటికి సంబంధించినటువంటి రుగ్మతలు కొంత తగ్గుముఖం పట్టి ఉపశమనం కలిగేటటువంటి సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. గురుగారు, తదుపరి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వారు చూసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా వీరికి చంచలమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. నష్టం ఎక్కువగా కనిపిస్తుంది. ఆకస్మికంగా నష్టం, చేసే పనిలో నష్టం, ధన నష్టం కలుగుతూ ఉంటుంది. మాటే తీరు మార్చుకోవాలి. మీ మాటల వల్లనే మీరు నష్టపోతారు. అసంతృప్తి, కార్యక్రమాలు నెరవేరినా కూడా తృప్తి ఉండదు. ఎంతైనా ఇంకా 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 అనేటువంటి ఆశకి పోకూడదు. ఆశతో నష్టాన్ని కొని తెచ్చుకొని మనస్తాపాన్ని కోల్పోతారు. ఎంత కూడా మనస్తాపం చెందేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సుఖాన్ని కోల్పోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆలోచనలు తగ్గించుకోవాలి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండటం అనేది ఉత్తమం. ఈ రాశి వాళ్ళకి చేసుకున్నట్లయితే ఇబ్బందులు పడే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. భర్త విషయంలో జాగ్రత్తలు అవసరం. కొంచెం వినయాన్ని, సంస్కారాన్ని పాటించడం అనేది మంచిది. గురుగారు, తదుపరి తులారాశి. తులారాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కూడా అనుకూలంగానే ఉన్నప్పటికీ భార్యాభర్తల మధ్య సమస్యలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. తగ్గి ఉండటం మంచిది. పురుషులైతే పురుషులు, స్త్రీలైతే స్త్రీలు ఖచ్చితంగా వాళ్ళు భార్యకు కానీ భర్తకు కానీ తగ్గి మెసులుకోవటం మంచిది. ఒక మాట అన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగి కలుపుకొని పోవటం చేత మంచి జరుగుతుంది. అట్లనే భాగస్వామ్య విషయాల్లో, లావాదేవీల విషయాల్లో కూడా వీరికి అనుకూలత నష్టపోయినప్పటికీ కూడా వీరు సౌమ్యంగా, వినయంగా ఉండటమే మంచిది. పరిధులకు లోబడి ఉండటం మంచిది. లేని ఎడల తదుపరి వారానికి ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితులు నెలకొనబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు అవసరం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కానివ్వండి, అట్లానే శివాలయ దర్శనం చేయటం, శివాభిషేకాన్ని గావించినట్లయితే తత్సంబంధమైన దోషాల నుంచి కొంత నివృత్తి కలిగి ఉపశమనంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. గురుగారు, అలాగే ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? నియమాలు ఏమైనా పాటించాలా? వృశ్చిక రాశి వారికి కూడా ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. రాజకీయ వ్యవహారం శైలిలో ఉన్నటువంటి ఈ రాశి వాళ్ళకైతే మాత్రం ఇంకా అనుకూలంగా ఉన్నది. కొత్త పుంతలు తొక్కుతారు. నూతన ఆదాయం, రాబడి ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి గతం కంటే కూడా. మొత్తం మీద విద్యావంతులకు కానివ్వండి, లేదా నూతన ఉద్యోగ విషయంలో కానివ్వండి, అది ప్రైవేట్ది కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఏదైనా సరే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికైనా ఉద్యోగ ప్రయత్నాలు వీరికి ఫలిస్తాయి. ఈ రాశి వాళ్ళకి తప్పనిసరిగా నూతన ఉద్యోగాన్ని పొందుతారు. మీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విద్యార్థులు ర్యాంకులు, మంచి ఫలితాలు సాధించే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశికి సంబంధించిన వాళ్ళు. ఈ వారం అయితే బాగానే ఉంది. గురుగారు, తదుపరి ధనస్సు రాశి ఎలా ఉండబోతోంది? ధనస్సు రాశి, ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కూడా ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. అట్లానే నూతన గృహప్రవేశాదులు చేయటం కానీ, లేదా అటువంటి విందు వినోదాల్లో పాల్గొనటం చేస్తారు. అలానే సోదరీమణులతో తాత్కాలిక విభేదాలు, స్వల్ప ఘర్షణలు జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అర్ధాష్టమ శని చేత
కొంత ధనాన్ని నష్టపోయే సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ధన విషయంలో జాగ్రత్తగా అవసరం. మీరు ధనాన్ని ఇచ్చేటప్పుడైనా పుచ్చుకునేటప్పుడైనా కానీ సాక్ష్యము పత్రము తప్పనిసరిగా అవసరం. లేని ఎడల మీరు నష్టపోయే అవకాశాలు ఖచ్చితంగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రూఫ్ అనేది కూడా ఉండాలి మన దగ్గర. తప్పనిసరిగా అవసరం. గురుగారు, తదుపరి మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? మకర రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి గతము కంటే కొంచెం మెరుగుపడి పరస్పర కలహాల నుంచి తగ్గి కొంత ఉపశమనం కలిగి మంచి జరిగే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అట్లానే పంచమ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం నడుస్తూ ఉన్నది. అట్లానే చతుర్థానంలో కుజుడు చక్కగా అనుకూలంగా ఉంది. హోదాలో పెరుగుతాయి, ప్రమోషన్స్ ఉంటాయి, జీతం పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. గతము కంటే ఈ వారంలో వృత్తి ఏ వృత్తుల్లో అయినా ఉన్న ఈ రాశి వారు ఏ వృత్తికి చెందిన వారైనా కానీ వారి వారి వృత్తులలో మెరుగైనటువంటి స్థితిని పొందే అవకాశం ఉంది. అది మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ అని కానివ్వండి. అదేవిధంగా గణాంకానికి సంబంధించి అకౌంటెన్సీకి బ్యాంక్ రంగంలో పనిచేసేటువంటి వారికైనా కానీ వృద్ధి చెంది మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి మాత్రం అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. ఈ వారం మాత్రం ఈ రాశికి చెందిన రాజకీయ నాయకులకు మాత్రమే. అలానే కుటుంబ విషయాలన్నీ కూడా చక్కగా ఉంటాయి. కొద్దిగా కుటుంబంలోనే భార్యాభర్తల మధ్య పరస్పర కొంచెం విభేదాలు ఉండే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. సమన్వయం పాటించటం ఉత్తమం. గురుగారు, తదుపరి కుంభరాశి గురించి. కుంభరాశి వారికి ఈ వారం కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ చపల చిత్తం కలుగుతుంటుంది. ప్రతి పనిలో కూడా ఏలు పెడతారు. ఏ పని కూడా సవ్యంగా జరగదు. ఇతరులను అడగటానికి ప్రిస్టేజీ, అదేవిధంగా గౌరవాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. కోపం ఎక్కువ. తన మనసులో ఉన్నదే నిజము అనేటటువంటి భ్రమాభ్రాంతిలో జీవనం చేస్తూ ఉంటారు. దాంట్లో నుంచి బయటికి రావాలి. అది ఉన్నంతకాలము మీకు ఏ పనులు నెరవేరవు. సమాజంలో అవమానాలు తప్ప ఇబ్బందులు పాలయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మూర్ఖత్వం వల్ల కొంత నష్టపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు అవసరం. విదేశీ ప్రయాణాలు వీరికి ఫలించవు. అలానే చేసేటటువంటి కార్యాల్లో భార్య సలహా మేరకు కానీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సుల ద్వారా కనుక వీరు ముందుకు సాగినట్లయితే ఈ రాశి వారికి సత్ఫలితాలు పొందవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి దుర్గా సూక్త పారాయణం కానివ్వండి, అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవటం కానివ్వండి, వారం రోజులు ప్రతిరోజు కూడా చేసుకున్నట్లయితే కొంత ఉపశమనం కలిగి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. ఇవి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. గురుగారు, తదుపరి చివరిగా మీన రాశి గురించి ఏం చెప్తారు? ఈ రాశి వారికి మీకు ఈ సంవత్సరం వరకు శని ఉన్నది. అది అయినప్పటికీ కూడా గత సంవత్సరం నుంచి కూడా శని వీరికి లగ్నంలో శని జన్మశని నడుస్తూ ఉన్నది. ఉన్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. శని ఉన్నంత మాత్రాన మంచి ఫలితాలు ఇవ్వడం అంటాం అనేది పొరపాటు. ఏదో కొన్ని సందర్భాల్లో మాత్రమే. కానీ కాబట్టి కొన్ని ఈ వారం మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కానీ అయినప్పటికీ కుటుంబంలో కొంత విభేదాలు, వీరు చేసేటటువంటి పనుల వలన కానివ్వండి, వీరి ఖర్చు ధనాన్ని వెచ్చించే విషయంలో కానివ్వండి, కొంత కుటుంబ పరంగా కుటుంబ సభ్యులు అసహ్యించుకోవటం కానివ్వండి, సమస్యలు ఏర్పడటం కానివ్వండి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నం వారికి ఉద్యోగాలు తప్పనిసరిగా నెరవేరుతాయి. ముఖ్యంగా వీరు రాజకీయ వ్యవహారాల్లో వాళ్ళకి మంచి లబ్ధి ఉండేటువంటి అవకాశం ఉండే విజయం చేకూరుతుంది. వీరికి ఏ విషయంలో అయినా నూతన పదవులకి ప్రయత్నం చేసే రాజకీయ నాయకులకు మాత్రమే వారి ప్రయత్నాలు తప్పనిసరిగా ఈ రాశికి సంబంధించిన వారి సత్ఫలితాలు పొందుతారు. అట్లానే వృద్ధి చెందుతుంది. మొత్తం మీద ధనాదాయం బాగుంటుంది. వ్యాపారస్తుల్లో కూడా ధాన్యము, గోధుమలు, అపరాల వ్యాపారాలు చేసే వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. ఎండుమిర్చి, ఎరుపు సంబంధమైనటువంటి ధాన్యానికి సంబంధించిన వాటిలో లావాదేవీలు బాగా లాభాలు గటించే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి చూశారు కదా ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఏ రాశి వారు ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ దైవాన్ని పూజించాలి అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకున్నాం కదా. గురువుగారు చాలా స్పష్టంగా ఏ దైవాన్ని పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో వివరించారు కదా. ఇది ఈ వారం రాశి ఫలాలు కార్యక్రమం. నమస్కారం.